ఇక లాస్ట్ 8వది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్, 8వ ట్రాప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ శాచురేటెడ్ మోడ్లో ఇచ్చాడు. ఏ ఒక్కరికి కూడా అర్హత లేదు. అర్హత ఉండి ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకి 2వ అవకాశం 3వ అవకాశం ఇచ్చి కూడా మళ్ళీ అప్లై చేసుకోమంటున్నాడు. సో ఇలాంటి క్రెడిబిలిటీ శాచురేషన్ మోడ్లో తీసుకెళ్తున్న ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గత 4.5 సంవత్సరాల్లో వెల్ఫేర్ స్కీమ్ పలానా వాళ్ళకి అర్హత ఉండి కూడా రాలేదు అని చెప్పి ప్రూవ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకోసమంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వెల్ఫేర్ శాచురేషన్ మోడ్లో ఇచ్చిన క్రెడిబిలిటీ. సో ఇదే వెల్ఫేర్ స్కీమ్ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు చాలా చేయబోతున్నానని చెప్పి మహారాష్ట్ర, కర్ణాటక లాంటి చోట తీసుకొచ్చిన మేనిఫెస్టోలన్నింటినీ కూడా తెలంగాణతో కలిపి ఇస్తానన్నది ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన హామీలు నన్ను నమ్మండి, నేను చేసి చూపిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఈ తరుణంలో ఈ వెల్ఫేర్తో పాటు కూడిన డెవలప్మెంట్ ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్స్, 17 మెడికల్ కాలేజీలు, రోడ్స్, ఇవన్నీ కూడా నేను చేసిన డెవలప్మెంట్, నాడు నేడు స్కూల్స్, సచివాలయాలు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కింద చూపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి.